హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిమ్ స్టడీ సర్కిల్ విజయనగరం. మనం ఈరోజు ఒక మంచి న్యూస్తో మీ ముందుకు వస్తున్నాం. కొత్త బ్యాచ్ ప్రారంభం. నాయిడీస్ ఎయిమ్ ఎప్పుడంటే సెప్టెంబర్ 3 గురువారం నాడు కొత్త బ్యాచ్ మనం ప్రారంభిస్తున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆర్ఆర్బి పూర్తి స్థాయి కాకినాడ హైదరాబాద్ అధ్యాపకుల చేతే బ్యాచ్ మనకు ప్రారంభం ఉంటుంది. మీరు 3వ తేదీన 2026 గురువారం బ్యాచ్ ఉంటుంది. ఇక ఇవి డీటెయిల్స్. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏకాంక భిన్నాలు గురించి మాట్లాడుకుందాం. ఈ టైప్ భిన్నాలు మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా, అది ఎస్ఐ రాసినా, కానిస్టేబుల్స్ రాసినా, డిఎస్సి రాసినా, బ్యాంకింగ్ రాసినా, ఎనీ ఎగ్జామ్ రాసినా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 100% ప్రీవియస్ క్వశ్చన్స్గా ఉన్నాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూడండి. 2 + 1/1 + 1/2 + 1/1 + 1/3 + 1/2 అని మనకి ఇచ్చాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం ఎలా సూక్షీకరించాలి అంటే క్రింద నుంచి పైకి వెళ్ళాలి. క్రింద నుంచి మనం పైకి వెళ్ళేటప్పుడు మనం గమనించినట్టయితే ఇక్కడ క్లియర్గా గమనించినట్టయితే 2 3 6 + 1 7/2 అవుతుంది. ప్రొసీజర్ క్లియర్గా చూడండి, షార్ట్కట్ చెప్తా. 2 3 6 + 1 7/2 అవుతుంది. ఈ 7/2 పైకి వెళితే 2/7 అవుతుంది. ఇప్పుడు దీనంతటి ప్లేస్లో ఇదంతటి ప్లేస్లో ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ 1 + 2/7 1 + 2/7 7/2 పైకి వెళ్తే 2/7. మరొకసారి 3 6 + 1 7/2. ఇది 1 ఉంది కావున పైకి వెళ్తే 2/7 7/2 రివర్స్ అవుతుంది. ఇదిగోండి 1 + 2/7 ఈ బ్రాకెట్లో ఉన్న దాని గురించి చెప్పాము. ఇప్పుడు 7 1 7 + 2 9/7 అండి. ఇప్పుడు ఈ బ్రాకెట్ గురించి మాట్లాడుకుందాం. దీని అంతటి ప్లేస్లో 9/7 వచ్చింది. అంటే 2 + ఇక్కడ 9/7 పైకి వెళ్తే 7/9 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 7/9 మీరు గమనించినట్టయితే 9 18 7 25/9. ఇదిగోండి ఇక్కడ వరకు మనకి ఇదంతా కూడా 25/9 వచ్చింది. ఇప్పుడు ఈ బ్రాకెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది 25/9 పైకి వెళ్తే రివర్స్ అవుతుంది. 1 + 9/25. ఓన్లీ ఈ బ్రాకెట్ పెద్ద బ్రాకెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 25 1 25 + 9 34/25. ఇప్పుడు ఓవరాల్గా మనం గురించి మాట్లాడుకుందాం. ఈ ఓవరాల్ గురించి 2 + 34/25 రివర్స్ అవుతుంది కావున అది మనం ఇక్కడ రాద్దాము. 2 + 25/34. 2 34 68. ఇదొక 25. 2 34 68 25 8 5 3 13 1 93/34. ఆప్షన్ ఏముందో చూసినట్టయితే 93/34 సెకండ్ ఆప్షన్. ఇది ప్రొసీజర్. ఇలా మనం చేస్తే కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. మనం ఇప్పుడు దీన్ని చూడగానే ఆన్సర్ని ఎలా అనాలిసిస్ ప్రకారం పెట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. క్లియర్గా వినండి. ఇక్కడ మనకి 1/2 అని ఉంది. 1ని 2ని రాస్తున్నా. ఇక్కడ మీకు క్లియర్గా గమనించండి. 1/2 అని ఉంది. అక్కడ 1ని 2ని రాస్తున్నా. 1 2 ఓకేనండి. 1/2 కింద నుంచి ఏ గుర్తులు ఉన్నాయో ఆ గుర్తుల ప్రకారం +3 ఇదిగోండి, +1 ఇదిగోండి, +2 ఇదిగోండి, +1 ఇదిగోండి, +2 ఇలా రాస్తే మనకి ఇంచుమించు ఆన్సర్ క్లియర్గా మనం చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనం 2 3 6 + 1 7 ఇక్కడ రాయాలి. అది 2 3 6 + 1 7 అక్కడ రాయాలి. 7 1 7 + 2 9. 7 1 7 + 2 9. 9 18 + 7 25. 25 1 25 + 9 34. లాస్ట్ ఉండిపోయిందండి. 34 68. 68 + 25 93. 93 చివరి ఉంది, ఆ ముందున్నది 34. ఆన్సర్ 93/34 సెకండ్ ఆప్షన్. మరొకసారి క్లియర్గా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, తొందరగా ఏమీ లేదు. 1 2 పైన రాస్తున్నాను. ఇదిగోండి భిన్నము 1 2 ఇచ్చాడు. ఆ ముందు ఏమో ఇచ్చాడో చూడండి.
+3 +1 +2 +1 +2 +3 +1 +2 +1 +2 ఇవి మనకి ఇచ్చినవి. ఓకేనండి, క్లియర్గా మనం గమనించినట్టయితే ఇవి ఇచ్చాడు. ఇప్పుడు 2 3 6 + 1 7 7 1 7 + 2 9 9 18 + 7 25 25 1 25 + 9 34 34 68 + 25 93 93/34 క్లియర్గా గమనించినట్టయితే ఈ టైప్లో మనం మరో 4 క్వశ్చన్స్ చేద్దాం. మీకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా మ్యూట్లో పెట్టుకొని ట్రై చేసి ఆన్సర్ని చూడండి. ఇప్పుడు మరలా చూస్తున్నారు 1 3 అండి. ఇదిగోండి 1 3 +1 +2 +1 +2 +1 +1 +2 +1 +2 +1 3 1 3 + 1 4 4 8 + 3 11 11 1 11 + 4 15 15 30 + 11 41 41 1 41 + 15 56 56/41 సెకండ్ ఆప్షన్. ఏ లేదు 3 1 3 + 1 4 4 8 + 3 11 11 1 11 + 4 15 15 30 + 11 41 41 41 + 15 56 56/11. జస్ట్ క్లోజ్. సెకండ్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే సేమ్ 1 2 ఏదైతే భిన్నం ఇచ్చాడో దాన్ని రాయాలి. ఆ తర్వాత +1 +3 +1 +2 +1 +3 చూడండి. 2 1 2 + 1 3 3 3 9 + 2 11 11 1 11 + 3 14 14 2 28 + 11 39 39 1 39 + 14 53 53 3 169 169 + 39 8 1 10కి 4 1 208. ఇది మీరు గమనించినట్టయితే 208 ఇది 53. ఆన్సర్ 208/53. మరొకసారి చూడండి, మనం 208 198 మరొకసారి మనం గమనిద్దాము. కానండి 2 1 2 + 1 3 3 3 9 + 2 11 11 1 11 + 3 14 14 2 28 + 11 39 39 1 39 + 14 53 53 3 159 169 కాదు 159 కాబట్టి 198 198 అండి ఇది ఆన్సర్. ఓకేనా. 153 159 159 + 39 198 198/53. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ప్రతి క్వశ్చన్ మనం సింపుల్గా చేసుకుంటున్నాం. ఇలా ఫోర్త్ క్వశ్చన్ మీరు గమనించండి. ఫోర్త్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే 1 2 +1 +2 +3 +2 +1 +1 2 1 2 + 1 3. కనండి గమనించినట్టయితే 3 2 6 + 2 8 8 3 24 + 3 27 27 2 54 + 8 62 62 1 62 + 27 89. ప్రతి దానిలో 89 ఇచ్చేసాడు. ఇప్పుడు 89 1 89 + 62
కెనడి 9 2 11 1 9 6 15 151. ఆన్సర్ 151/89. ఆప్షన్ నెంబర్ 3 గమనించుకున్నట్టయితే కెనడి క్లియర్. ఇలా మనం లాస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. ఇటువంటి మరిన్ని షార్ట్ కట్స్ మనకి రోజు పునరావృతం అవుతాయి. సింపుల్గా షార్ట్ కట్లో సింప్లిఫికేషన్ సూక్ష్మీకరించే విధానాన్ని కెనడి 1 3 +2 +1 +2 +2 +1 +2 +1 +3 +2. చూడండి 3 రెళ్ళ 6 + 1 7 7 1 7 + 3 10 10 రెళ్ళ 20 + 7 27 27 1 27 + 10 37 37 3 3 30 90 3 7 21 111 111 37 111 + 27 వేయాలి కదా. 111 + 27 మనం గమనించినట్టయితే 138 138 రెళ్ళ 276 276 + 37 6 7 13కు 3 10 11కు 1 313. అంటే 313/138. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఈ టైప్ భిన్నాలు కాకుండా నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ ప్లస్లు మైనస్లు ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చినప్పుడు కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇలా డిఫరెంట్ వీడియోస్ అన్ని మనం చెప్పుకుందాం. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైనంత వరకు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోల కోసం వస్తాము. మీరు మరలా ఇంకా చెప్తున్నాం అనుకోవద్దు, గుర్తు చేసుకోండి. ఆగస్టు అది సెప్టెంబర్ 3వ తేదీ 2026వ తేదీన ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన కారణంగా సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ మనకి 3వ తేదీన ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.